స్ట్రక్చర్ ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ చేసింది. ఫిలాసఫీని ఆ రోజు అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మారింది. 27,000 స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్వి. 1,05,000 మంది టీచర్లు ఉన్నారు నా దగ్గర. కానీ 19 లక్షల మంది మాత్రమే స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ప్రైవేట్లో 12,000 స్కూళ్ళు ఉంటే 38 లక్షల పిల్లలు ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా నర్సింగ్, నా దగ్గర ఉన్న వాళ్ళు BA B.Ed మినిమం క్వాలిఫికేషన్ టీచర్ 1,05,000 మంది ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేషియో 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. కానీ తెలంగాణలో ఎంత ఉందో తెలుసా? 18 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంది. భారతదేశంలో ఎక్కడా లేరు. 27,000 స్కూళ్ళు ఉంటే, ఇంతమంది టీచర్లు ఉంటే, 19 లక్షల మంది పిల్లలు నా దగ్గర చదువుకుంటే, 12,000 స్కూళ్ళు ఉన్న ప్రైవేట్ పాఠశాలలు 38 లక్షల మంది పిల్లలకు చదువు చెప్తున్నాయి. ఎక్కడనో ప్రభుత్వ వైఫల్యం ఉన్నట్టే కదా. డెఫినెట్గా మరి దాన్ని కరెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. కరెక్షన్ చేయటంలో ఆ కరెక్షన్ నెక్స్ట్ ఐమ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. మీరేం చేసిండ్రు? గత పాలకులు ఎవరైనా తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు కూడా ఎస్సీలకు ఒక సపరేట్ స్కూల్ కట్టిండు, ఎస్టీలకు ఒక సపరేట్ స్కూల్ కట్టిండు, బీసీలకు ఒకటి కట్టిండు, మైనారిటీలకు ఒకటి కట్టిండు, అప్పర్ కాస్ట్ వాళ్ళకు ఒకటి కట్టిండు. కుల వివక్ష పోవాలి, కుల నిర్మూలన జరగాలని నువ్వే చెప్తున్నావు. 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. నువ్వే ఎస్సీ స్కూల్ సపరేటు, ఎస్టీ స్కూల్ సపరేటు, బీసీ స్కూల్ సపరేటు, మైనారిటీ స్కూల్ సపరేటు, అప్పర్ కాస్ట్ వాళ్ళకి సపరేట్ కట్టిన తర్వాత కుల వ్యవస్థను నువ్వు ప్రోత్సహిస్తున్నావా, నువ్వు తొలగిస్తున్నావా? కుల వ్యవస్థను తొలగించాలన్నప్పుడు మనందరం కలిసి ఉండాలి. మనందరం కలిసి ఉండాల్సిన పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి. ఇండ్లు ఎస్సీ కాలనీ ఊర్లో సపరేట్ కట్టి, ఎస్టీ కాలనీ సపరేట్ కట్టినాక వాళ్ళ మనోభావం ఎట్లుంటుంది? అరే మేము ఎస్సీలం కాబట్టి మమ్మల్ని ఊరు బయట కట్టిండ్రు అంటున్నారు. రెండే వర్గాలు, పేదోడు ధనవంతుడు. ఐఎమ్ డూయింగ్ సోషల్ ఇంజనీరింగ్. ఈరోజు నేను ప్రతి నియోజకవర్గంలో ఇచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 500 మంది ఎస్సీలు ఉంటారు, 500 మంది ఎస్టీలు ఉంటారు, 500 మంది బీసీలు ఉంటారు, 500 మంది మైనారిటీలు ఉంటారు, 500 మంది అప్పర్ కాస్ట్ ఉంటారు. ఈ సమూహమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. 2,500 స్టూడెంట్స్ ఇన్ వన్ క్యాంపస్, 25 acres ఏరియా, 6 lakhs square feet అండ్ స్పెండింగ్ 200 crores ఆన్ ఈచ్ స్కూల్. 100 స్కూళ్ళ మీద 20,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మీరు మార్కెట్లో చెప్పుకుంటున్న కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ డిసెంబర్ తర్వాత, అంటే వచ్చే సంవత్సరం ఈ 27 డిసెంబర్ తర్వాత ఈడున్నోళ్ళని కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ నేను కట్టే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు తీసుకెళ్తా. నర్సరీ టు 12th క్లాస్ వరకు నేను అందించే ఎడ్యుకేషన్. నేను బ్రేక్ఫాస్ట్ ఇవ్వబోతున్నా, లంచ్ ఇవ్వబోతున్నా, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వబోతున్నా. రెసిడెన్షియల్ స్కూళ్ళ వల్ల ప్రమాదం ఒకటి తెలుసా నర్సింగ్? ఒకప్పుడు ఒక కుటుంబం 5-6 మంది పిల్లలు ఉండేది. ఓరిద్దరు పిల్లలు చదువుకోవడానికి పోయినా ఓరిద్దరు తల్లిదండ్రుల దగ్గర ఉండేది. ఇప్పుడు ఒక్కటి లేక 2 పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని హాస్టల్లో వేస్తే భార్యాభర్తల మధ్య పొంతన ఉండట్లేదు, పిల్లలకు దూరం ఉంటారు. ఆ మధ్యలో ఒక ఆయన నాకు చెప్పిండు, మేము చిన్నగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని హాస్టల్లో వేసారు, మేము పెద్దగా అయినాక మిమ్మల్ని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసినామని. ఎక్కడుంది ఒక హ్యుమానిటీ, ఒక హ్యూమన్ కనెక్షన్ ఎక్కడుంది? మానవ సంబంధాలు తెగిపోతున్నాయి, మానవ విలువలు పడిపోతున్నాయి. దీన్ని రిస్టోర్ చేయాల్సిన బాధ్యత పాలకుడిగా నా మీద లేదా? నేను గ్రామాలలో చూసిన భార్యాభర్తలకు పిల్లలు స్ట్రెస్ బస్టర్స్. మన కోపం వచ్చినా, బాధ వచ్చినా పిల్లల కళ్ళ ముందు ఉంటే ఒక ధైర్యం. ఆ పిల్లలే లేరనుకో, ఆ కోపం భార్య మీద చూపిస్తాం, భార్యకు వచ్చిన చికాకు భర్త మీద చూపిస్తాం, చివరికి వాళ్ళిద్దరు విడిపోయే పరిస్థితి ఉంది. సో ఈ మోడల్ స్కూల్లో ఎంత ఉందా? సీరియస్ గా నేను సోషల్ కాన్సిక్వెన్సెస్ చెప్తున్నా నర్సింగ్. నేను గ్రామం నుంచి వచ్చిన, నాకు తెలుసు నా దగ్గరికి ఎంతమంది. సో ఇప్పుడు బుర్రలేని వాళ్ళకు టెండర్ పిలిచే 200 రూపాయల కాంట్రాక్టే కనిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళకు కమిషన్లే కనిపిస్తుంటాయి. అందులో 20,000 కోట్లు పిలిచిందంటే 10% తీసుకున్నా కూడా 2,000 వేసేసినట్టే ఉండాలి. అది దొంగల బుద్ధి. నర్సింగ్ ఇప్పుడు సైబర్ క్రైమ్ ఒకటి ఉండనుకో, మనకు యాక్సెస్ దొరకగానే ఈ ఖాతాలో ఎంత ఉంది, ఎంత కొట్టేయచ్చు అని వాళ్ళు లెక్కలు వేసుకుంటాడు. గంజాయి అమ్ముకునేటోడు కాలేజీలో 5,000 మంది పిల్లలు ఉంటే 5,000 మంది ఉంటే 2,000 మందికి అలవాటు చేస్తే ఇంత బిజినెస్ చేయొచ్చు అని వాడు అనుకుంటాడు. బ్లాక్లో టికెట్లు అమ్ముకునేటోడు సినిమా థియేటర్ దగ్గర ఎక్కువ జనాలు కనిపిస్తే ఒక 100 టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటే చేయొచ్చు ఈరోజు మంచి బిజినెస్ అని వాడు అనుకుంటాడు. టెండర్లు ఇచ్చి కమిషన్లు కొట్టేస్తాడు, దాని వాల్యూ చేసేసి లెక్క కట్టేసి వాడు కమిషన్లు వెనక్కి లెక్కేస్తాడు. నర్సింగ్ రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి నీకు ఇది ఇస్తే ఈ పని చేయని అడిగే ధైర్యం ఇంతవరకు ఎవరు చేయలే, ఎవరు లోపలికి కూడా రాలే. ఓకే, మీరు ఎడ్యుకేషన్ శాఖను కూడా మీ దగ్గర పెట్టుకోవడం వెనక రీజన్ ఇదేనా? నేను పర్సనల్గా దాన్ని పట్టాలు ఎక్కియాలి అనేది నా. ఇప్పుడు చాలామంది ఏం కోరుకుంటారు? రెవెన్యూ కోరుకుంటారు, ఫినాన్స్ కోరుకుంటారు, డిఫరెంట్ మినిస్టర్స్ కోరుకుంటారు కదా. ముఖ్యమంత్రి ఏ శాఖ అయినా నేను నా వద్ద పెట్టుకోవచ్చు కదా. ఏం పెట్టుకున్నాయి? అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలనుకున్నా, మున్సిపాలిటీ పెట్టుకున్నా. స్ట్రక్చర్డ్గా డిజైన్ చేయాలి.
ఎడ్యుకేషన్, ఈ సమాజాన్ని పునర్నిర్మించాలనే కోరిక నాకుంది. దీన్ని ఎవరి దగ్గర పెట్టినా కూడా అది నేను అనుకున్న లక్ష్యం దిశగా పోతుందో పోదో అని నా దగ్గర పెట్టుకున్నా. ఈ రెండిట్లల్లా నేను రోజుకు 18 గంటలు రివ్యూలు చేస్తున్నాను. ఆఫీసర్లను అడుగు, చచ్చిపోతున్నారు ఆఫీసర్లు. సార్ మేము అంతకుముందు 3 నెలలకు ఒకసారి అట్లా కనిపిస్తే సార్ చెప్పేది 3 గంటలు వింటే మా పని హ్యాపీగా ఉండే సార్, మేము చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నువ్వు పిలుస్తున్నావు అంటే మొత్తం తిరిగేసి చదవాల్సి వస్తుంది సార్ అని. సో ఇది డిఫరెన్స్. మీరు మాట్లాడుతుంది చూస్తే అర్థమవుతుంది. నేను ప్రతి ప్రశ్నకి కనీసం 10 నిమిషాలు మాట్లాడుతున్నారు. నాకు టైం 1 అవరే ఉంది. సో ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాల్సి ఉన్నాయి. సో మీరు 18 గంటలు రివ్యూ నిర్మిస్తాను ముందుకు వచ్చినప్పుడు నిర్మాణంలో నువ్వు కూడా భాగస్వామి కావాలి. 18 గంటలు రివ్యూ చేస్తున్నారు కాబట్టి అంత నాలెడ్జ్ ఉంటుంది డెఫినెట్గా మీకు. రైట్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. డ్రగ్ ఫ్రీ తెలంగాణ ఓకే మాట్లాడుకున్నాం. మీరు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన ఒక నాయకుడిని అన్న అని పిలిచేంత చనువు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులకి ఎవరికి ఉన్నట్లేదు. రాహుల్ గాంధీని జస్ట్ మిమ్మల్ని మేమంతా జర్నలిస్ట్ చాలామంది అన్న అని పిలిచినట్టుగా మీరు రాహుల్ గాంధీని అన్న అని పిలుచుకుంటూ తిరుగుతారు. అంత క్లోజ్నెస్ ఎలా వచ్చింది రాహుల్ గాంధీకి? ఇప్పుడు గాంధీ ఫ్యామిలీకి ఈ దేశం పట్ల విశ్వాసం అక్కడ కనపడితే ఇక్కడ దండం పెట్టుకుంటూ నిలబడుతుంటారు. అట్లా వాళ్ళకు ఉంటుంది. దానికి అనుకూలంగా పనిచేసేటోళ్ళను వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారు. నాకు రాహుల్ గాంధీ గారి దగ్గర కాదు, ప్రియాంక గాంధీ గారైనా సోనియా గాంధీ గారి దగ్గర అయినా నాకు చాలా ఇంటిమసీ. అంటే నేను నా లైన్ ఎప్పుడు క్రాస్ కాను. కాకపోతే నాకు కంఫర్ట్ ఉంది. నేను ఏమనుకున్నా నేను చెప్పగలను. వాళ్ళకి ఏమనిపించినా వాళ్ళు నాకు మీకు కంఫర్ట్ ఇస్తారు. నేను ఫోన్ లేదు నీకు చూపిస్తే ఇప్పుడు ఒక టెక్స్ట్ పెట్టండి, ఇక్కడ లోకల్గా ఏదో కేసు అయిందంట రేవంత్, వై డోంట్ యూ సీ దట్ కేస్ అని. అంటే తెలంగాణలో జరిగే చిన్న సంఘటన కూడా రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారికి అదేదో చూడు అని అడ్వైజ్ చేసేంత మా కమ్యూనికేషన్ ఉంది. సో గాంధీ కుటుంబంలో కాంగ్రెస్ పాలిటిక్స్ గట్టిగా ఒక 1 decade కూడా కాల మీరు కాంగ్రెస్ పార్టీలో 2017 కదా, 17 ఈ 9 yearsలో ఎలా తెలుసుకోగలిగారు? అది అదే చెప్తున్నా నర్సింగ్. నేను 2007లో టీడీపీలో జాయిన్ అయినా, 2017లో బయటకు వచ్చిన ఉన్నది 10 సంవత్సరాలే కదా. ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర ఉన్న సొంత నాయకుల కంటే కూడా నన్ను గౌరవిస్తాడా లేదా? వెళ్ళిపోయినాక కూడా ఎందుకు? నార్మల్గా వెళ్ళిపోయిన తర్వాత ఒక పార్టీని వదిలి ఇంకో పార్టీలకు పోయినా, ఒక నాయకుడిని వదిలి ఇంకొక నాయకుడి దగ్గరికి పోయినా వాళ్ళ మధ్యలో సత్సంబంధాలు ఉండని చెప్పడం చూసినాం ఈ దేశ రాజకీయాలలో. ఎక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి నేను ఎదురుపడ్డప్పుడు ఆయన కళ్ళల్లో ఏం కనిపిస్తుంది ఒకసారి చూడు. డెఫినెట్గా ప్రేమగా చూస్తారు. నా పట్ల గౌరవం ప్రేమ అనేది ఉంది కదా. దట్ ఈజ్ వాట్ మై కన్విక్షన్. నేను ఒక నాయకుడితో పనిచేస్తే 100% ఆ నాయకుడితో నిలబడతాను. నేను పార్టీని వదిలే రోజు కూడా ఇక్కడ చెప్పలే, విజయవాడకు పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిసి, సార్ నాకున్న పరిస్థితి ఇది, మీ వల్ల నాకు పార్టీ వల్ల అన్ని రకాల ఉపయోగము ప్రయోజనం జరిగింది, కానీ నేను అనుకుంటున్న పర్పస్ కానీ ప్రజలు కోరుకుంటున్న లక్ష్యం కానీ ఇక్కడ ఉంటే కుదరదు, కాబట్టి నేను ప్రత్యామ్నాయంగా నేను వెళ్తున్నా అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చిన. నేను ఎప్పుడు కూడా నా రిలేషన్ని నేను స్ట్రెయిన్ చేసుకోలేదు. నా లీడర్కి నేను అబద్ధం చెప్పలే. ఓకే, ఏది ఉన్నది ఉన్నట్టు మాట్లాడమే నా స్ట్రెంగ్త్. కాదు సార్, రాహుల్ గాంధీ గారికి మీరు గోల్ పెట్టుకున్నారు. నాతో 2006-7 ప్రాంతంలో నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పారు. నాతో పాటు చాలామంది జర్నలిస్ట్ ఫ్రెండ్స్ చెప్పారు. కొంతమందిని మా వాళ్ళని మంత్రులను కూడా చేస్తామని చెప్పారు. మంత్రులను చేయలేదు కానీ చాలామంది మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్కి అవకాశాలు కల్పించారు. థ్యాంక్ యూ. సో మీరు రాహుల్ గాంధీ గారికి చెప్పొచ్చు కదా, ఆయన కూడా గోల్ పెట్టుకుని నేను ప్రధానమంత్రి కావాలని. గోల్ ఉందా అసలు ఆయనకి? గోల్ పెట్టుకున్నారు, దానికోసం పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి చాలాసార్లు చెప్తున్నా, కాంగ్రెస్ని అధికారంలోకి